తెలంగాణలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ గెలవాలి అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గాంధీ విగ్రహం వద్ద, ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో 40% వడ్లు ఐకేపీ సెంటర్లలో ఉండిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు పడుతున్న ఇబ్బందులు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు లారీలు రాకపోవడంతో రైతులు ఐకేపీ వద్ద రాత్రి పగలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆన్లైన్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేపటి నుండి చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలు అంతా సైనికుల వలె కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆశ సులోచన స్వామి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొత్త కిషన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ, మరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు మరి కాపాడుకొని దాన్ని రాష్ట్రంలోనే, దేశంలోనే ఒక అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారు పుణ్యమాని ఈరోజు తెలంగాణ అంటే మరి ఒక గుర్తింపు. దేశంలోనే 22 రాష్ట్రాలల్లో ఈరోజు తెలంగాణ అంటే ఆ స్థాయికి తీసుకుపోయిన నాయకత్వం మా బీఆర్ఎస్ పార్టీ. మరి 10 సంవత్సరాలలో ప్రజలందరికీ తెలుసు, దేశమందరికీ కూడా తెలుసు, ప్రపంచం అందరికీ కూడా తెలుసు ఈరోజు కేసీఆర్ గారు అంటే ఏంది, తెలంగాణ అంటే ఏంది అనే దిశలో మరి ఉద్యమాలు చేసి ఈరోజు సాధిస్తామా, సాధ్యమవుతుందా అనే కాడి నుంచి మరి సక్సెస్ చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత మరి మా నాయకుడి కేసీఆర్ గారు. మరి ఎటు చూసిన ప్రాజెక్టులు, కాలువలు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండి మరి ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయిందో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు ఏ ఊరికి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ రోడ్డు మీద పోయినా బ్రహ్మాండంగా మరి పంటలు వండి మరి అన్నమో రామచంద్ర, పంటలు వండించి కూడా అన్నమో రామచంద్ర అనే స్థాయికి రైతులు పోయినరంటే మరి అంత దుర్భరమైన మరి ఈ ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ రోజు ఎంత అన్యాయం అయిపోయిందని చెప్పి ప్రజలు నానా అవస్థలు పడుతుండ్రు. మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి, మళ్ళీ మా సారే రావాలని చెప్పి ప్రజలు ఏకకంఠంతో మరి ఈరోజు మరి కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇది వాస్తవం. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఏ ప్రజల కష్టాలు పట్టడం లేదు. మరి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు.